నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఓటింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు వేగవంతం కానున్న అమరావతి నిర్మాణ పనులు కొత్త ఏడాది మొదటి నుంచి చేపట్టేలా సిఆర్డీఏ చర్యలు ఏపీలో 2029 నాటికి అర్హులందరికీ ఇళ్లు డిసెంబర్ చివరికల్లా 1,00,000 గృహప్రవేశాలు చేయించాలని సీఎం ఆదేశాలు ఢిల్లీకి జారుకున్న ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ వైసీపీ హయాంలో రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు నేడు హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ కులగణనపై సంప్రదింపుల సమావేశంలో పాల్గొనున్న కాంగ్రెస్ అగ్రనేత ముదురుతున్న సీతారామ ప్రాజెక్టు టెండర్ల వ్యవహారం కీలక సమావేశంలో వాగ్వాదంపై ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్కు నోటీసులు కెనడాలో హిందూ ఆలయంపై దాడిని ఖండించిన ప్రధాని దౌత్యవేత్తల్ని బెదిరించే పిరికిపంద చర్యగా అభివర్ణించిన మోదీ యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం పోలింగ్ ప్రారంభం కానుంది. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తొలిసారి శ్వేత సౌధాధిపతి కావాలని కమలా హ్యారిస్ ఉవ్విళ్లూరుతున్నారు. పోలింగ్ కోసం లా ఎన్ఫోర్స్మెంట్ సహా సీక్రెట్ సర్వీసెస్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుణ్ణి ఎన్నుకునేందుకు ఇవాళ ఓటింగ్ జరగనుంది. ఈ నెల 3 వరకు 7.5 కోట్లకు పైగా అమెరికన్లు ముందస్తుగా ఓటు వేయగా ఇవాళ మిగిలిన వారు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. లా ఎన్ఫోర్స్మెంట్ సహా సీక్రెట్ సర్వీసెస్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అధ్యక్ష భవనమైన శ్వేత సౌధం ఉన్న వాషింగ్టన్ డీసీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని పహారా కాస్తోంది. మూడోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తుండగా జేడీ వాన్స్ ఆయన రన్నింగ్ మేట్ గా ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ బరిలో ఉండగా టీమ్ వాల్జ్ ఆమె రన్నింగ్ మేట్ గా పోటీ చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు బరిలో ఉన్నారు. లిబర్టేరియన్ పార్టీ తరపున చేస్ ఒలివర్, గ్రీన్ పార్టీ అభ్యర్థిగా జిల్ స్టెయిన్, స్వతంత్ర అభ్యర్థిగా కార్నల్ వెస్ట్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. పోటీ హోరాహోరీగా సాగుతుండగా కొన్ని చోట్ల మిగతా అభ్యర్థులకు వచ్చే ఓట్లు ట్రంప్, హ్యారిస్ అవకాశాల్ని దెబ్బతీయొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అందులో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అమెరికాకు తదుపరి అధ్యక్షుడు కానున్నారు. 50 రాష్ట్రాల్లో అత్యధికంగా కాలిఫోర్నియాలో 54 ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల్ని శాసించే 7 స్వింగ్ స్టేట్స్ లో అత్యధికంగా పెన్సిల్వేనియాలో 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. 16 ఓట్లతో నార్త్ కరోలినా, జార్జియా తరువాతి స్థానాల్లో నిలిచాయి. మిషిగన్లో 15, ఆరిజోనా 11, విస్కాన్సిన్ 10, నెవాడాలో 6 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. మైన్, నెబ్రాస్కా రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ స్థానాలన్నీ దక్కుతాయి. ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు డిసెంబర్ 17న సమావేశమై తదుపరి 4 ఏళ్ల కాలానికి అమెరికా అధ్యక్షుణ్ణి, ఉపాధ్యక్షుణ్ణి ఎన్నుకోనున్నారు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను వచ్చే జనవరి 6న అమెరికా పార్లమెంటులోని దిగువ సభ ఛాంబర్లో లెక్కిస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు 269 చొప్పున ఓట్లొచ్చి టై అయితే అధ్యక్షుణ్ణి కాంగ్రెస్లోని దిగువ సభ అయిన ప్రతినిధుల సభ ఎన్నుకుంటుంది. ఉపాధ్యక్షుణ్ణి ఎగువ సభ అయిన సెనేట్ ఎన్నుకుంటుంది. కొత్త అధ్యక్షుడు వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభం దిశగా అడుగులు పడుతున్నాయి. పాత టెండర్లు రద్దు చేసిన సిఆర్డీఏ కొత్త టెండర్లకు మార్గం సుగమం చేసింది. వైసీపీ హయాంలో మధ్యలోనే ఆపేసిన నిర్మాణాల్ని పూర్తి చేయటమే ప్రథమ ప్రాధాన్యంగా త్వరలోనే ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారుల భవనాల పనులు ప్రారంభం కానున్నాయి.
అమరావతి నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం ఒక్కో అడ్డంకి తొలగించుకుంటూ ముందుకు వెళుతోంది. ముందుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. 5 ఏళ్ల పాటు ఆ నిర్మాణాల్ని వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేయడంతో భవనాల సామర్థ్యం ఎలా ఉందనేది చెన్నై, హైదరాబాద్ నిపుణులతో పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేవని నివేదిక అందడంతో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. దీనికోసం 524 కోట్ల రూపాయలతో సిఆర్డీఏ అంచనాలు సిద్ధం చేసింది. కొత్తగా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వ అనుమతి పొందింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం 12 అంతస్తులతో 18 టవర్లు నిర్మిస్తున్నారు. టెండర్లు పిలిచి పనులు అప్పగించిన 9 నెలల్లోగా టవర్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీపీ, హడ్కో వంటి సంస్థలతో రుణ మంజూరు ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. ఈలోగా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారని సిఆర్డీఏ భావిస్తోంది. 5 ఏళ్ల విరామం తర్వాత నిర్మాణాలు పూర్తి చేయాల్సి రావడంతో అంచనా వ్యయం గణనీయంగా పెరిగింది. మొత్తం 18 టవర్ల నిర్మాణాన్ని 2017లో 700 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చే నాటికే 18 టవర్ల సివిల్ స్ట్రక్చర్ల నిర్మాణం 90% పూర్తయింది. దీనికోసం సిఆర్డీఏ 395 కోట్లు వెచ్చించింది. ఈ భవనాల్లో క్లబ్ హౌస్, వాటర్ సంపు వంటి నిర్మాణాలు, ఫ్లోర్లు, ఫాల్ సీలింగ్ వంటి ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ పనులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి పనులు, రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, చిల్లర్ యూనిట్లు నిర్మించాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ పనుల కోసం 80 కోట్లు వెచ్చించినట్లు చూపించారు. ఈ ప్రాజెక్టుకు రుణమిచ్చిన హడ్కోకు పనులు జరుగుతున్నట్లుగా చూపించేందుకు తూతూ మంత్రంగా కొన్ని పనులు చేశారు. కానీ ఒక్క భవనాన్ని అందుబాటులోకి తేలేదు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేయడానికి 524 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ అంచనా వేసింది. ఈ భవన సముదాయాల కోసం ఇప్పటికే 444 కోట్లు ఖర్చు చేయగా తాజా అంచనాలు కలిపితే వ్యయం 968 కోట్లకు చేరనుంది. అమరావతిని చంద్రబాబు పూర్తి చేస్తారనే నమ్మకముందంటున్నారు రైతులు. న్యూ ఇయర్ నుండి పనులన్నీ స్టార్ట్ అవుతుంటేనే అమరావతికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఎలాగైతే ఒక వెలుగు వెలిగిందో అంతకు మించి ఈసారి ఇంకా అతి త్వరగానే పూర్తి చేసి అమరావతి రైతుల కళలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళలను కూడా సాకారం చేసి నా రాష్ట్ర రాజధాని అమరావతి అని ప్రపంచ దేశాల్లో వెలుగెత్తి చాటే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 15,000 కోట్లు నిధులు మంజూరు చేయడమే కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ రైల్వే లైన్ని తీసుకురావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని సంతోషకరమైనటువంటి వార్తలే వినిపిస్తున్నాయి. కష్టం తర్వాత సుఖం అనేది అనే నానుడు ఉంది. ఆ కష్టపడ్డాక ఇవాళ అమరావతిని నిలుపుకోగలిగాము. తద్వారా మేము ఇచ్చిన భూములకు అనేది రైతుల త్యాగఫలం అనేది ఫలించింది. 3 సంవత్సరాల్లోనే అమరావతి అనేది అభివృద్ధి చేసి అప్పజెబుతాను ఒక వాగ్దానం అయితే చెప్తున్నారు. ఉద్దండరాయుని పాలెం సమీపంలో తొలుత సిఆర్డీఏ భవనం పూర్తయితే రాజధాని నిర్మాణ కార్యకలాపాలు మరింత ఊపందుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ నాటికి 1,00,000 మంది లబ్ధిదారులు గృహప్రవేశం చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. పీఎంఏవై 2.0 పథకం ప్రారంభించేందుకు కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పీఎంఏవై అర్బన్ కింద 58,578 ఇళ్లు, గ్రామీణం కింద 17,197 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 1,00,000 ఇళ్లు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 2026 నాటికి మరో 7.6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డ్రోన్ల ద్వారా ఇళ్ల నిర్మాణ నాణ్యత, కొలతలు తీసుకునేందుకు గృహ నిర్మాణ శాఖ పైలట్ ప్రాజెక్టు చేపట్టిందని అధికారులు వివరించారు. ఇదే సాంకేతికతను పెద్ద లేఅవుట్లలో కూడా వినియోగించాలని సీఎం ఆదేశించారు. ఆయా శాఖల సమన్వయంతో అన్ని లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. 597 మందిని డిప్యూటేషన్ ద్వారా గృహ నిర్మాణ శాఖలోకి తీసుకునేందుకు సీఎం అంగీకారం తెలిపారు. సాంకేతికతతో అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డ్రోన్ల వినియోగంతో సాగులో అనూహ్య ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా పిచికారీ చేయటం వల్ల 30% పైగా పురుగు మందులు, 95% సమయం ఆదా చేసి ఖర్చు తగ్గించవచ్చని సీఎం సూచించారు. వ్యవసాయ శాఖపై సమీక్షించిన చంద్రబాబు రబీ నుంచి రైతులకు పాత పద్ధతిలోనే పంటల బీమా అందిస్తామని తెలిపారు. రైతులకు మేలు కలిగేలా సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన నూతన విధానాలను ఏపీలో అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యంలో ఏపీ దిక్సూచిగా నిలవాలని, దానికి టెక్నాలజీని జోడించడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రకృతి సేద్యం, అగ్రి డీప్ టెక్ విధానంతో ఏపీని వ్యవసాయ రంగంలో దేశంలోనే అగ్రగామిగా మార్చాలని పేర్కొన్నారు.
పంటల సాగులో డ్రోన్ల వాడకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీఎం సూచించగా దాదాపు 40,000 డ్రోన్లు అవసరమవుతాయని అధికారులు వివరించారు. సాగులో డ్రోన్లకు కేంద్ర ప్రభుత్వం 8 లక్షల రూపాయల వరకు రాయితీ ఇస్తుందని, తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కూడా కల్పిస్తుందన్న సీఎం ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భూసార పరీక్షలు చేసి పంటలకు అవసరమైన పోషకాలు అందించే పరిస్థితి రావాలన్నారు. తెలంగాణలో కులగణనపై నేడు జరగనున్న సంప్రదింపుల సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు సహా దాదాపు 400 మంది పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. రాయ్బరేలీ నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్ గాంధీ సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఐడియాలజీ సెంటర్లో మేధావులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కులగణనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు. కులగణన ద్వారా జరిగే లాభాలను రాహుల్ గాంధీ వివరిస్తారు. ఈ సమావేశానికి భారీ జన సమీకరణ సహా రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. బేగంపేట విమానాశ్రయం నుంచి బోయినపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర భారీ కటౌట్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినందున మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో పలువురు విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలు, కాలేజీల్లో డ్రాపౌట్స్ తగ్గించాలని, విద్యార్థులు బడిలో చేరేలా యువజన సంఘాలు చొరవ చూపాలని సీఎం కోరారు. యువత విద్యను నిర్లక్ష్యం చేయవద్దని, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల బారిన పడవద్దని ముఖ్యమంత్రి హితవు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక స్పృహ ముఖ్యమేనన్నారు. చదువుకున్న వారు ప్రయోజకులవుతారని, సామాజిక స్పృహతో సేవ చేసేవారు సమాజంలో హీరోలవుతారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం ఆకాంక్షించారు. సీతారామ ప్రాజెక్టు టెండర్ల వ్యవహారం ఈఎన్సీతో పాటు చీఫ్ ఇంజనీర్కు షోకాజ్ నోటీసుల వరకు వెళ్లింది. 2 రోజుల క్రితం జరిగిన సమీక్షా సమావేశంలో ఇరువురు వాగ్వాదానికి దిగడంపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. టెండర్ల వ్యవహారంతో పాటు పరస్పర ఆరోపణలపై తక్షణమే సమాధానం ఇవ్వాలని ఈఎన్సీ అనిల్ కుమార్, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డికి స్పష్టం చేసింది. ప్రాజెక్టులో భాగంగా డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనుల కోసం టెండర్ల వ్యవహారం నీటిపారుదల శాఖలో కొన్నాళ్లుగా వివాదాస్పదంగా మారింది. శనివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. టెండర్ల విషయంలో ఈఎన్సీ, కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ పరస్పరం వాగ్వాదానికి దిగారు. గతంలోనూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఇరువురు పరస్పరం వాగ్వాదానికి దిగారు. మరోసారి కూడా వాగ్వాదానికి దిగడాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి ఇరువురిపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇద్దరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంతో పాటు ఇద్దరి మధ్య వాగ్వాదం, వివాదంపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. వివరణ తర్వాత ప్రభుత్వం ఇరువురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్పై వచ్చి రిజిస్ట్రేషన్ శాఖలో అనేక అక్రమాలకు పాల్పడిన వివాదాస్పద అధికారి రామకృష్ణ చల్లగా జారుకున్నారు. ఆయనపై చర్యల విషయంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించడం, ఈలోగా డిప్యూటేషన్ గడువు ముగియటం వల్ల డీమ్డ్ టు బి రిలీవ్డ్ అనే క్లాజ్ను అడ్డుపెట్టుకుని ఢిల్లీ వెళ్లిపోయారు. వైసీపీ పెద్దలు చెప్పిన దానికల్లా తలూపి రిజిస్ట్రేషన్ల శాఖలో రామకృష్ణ చేసిన అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు ఉండడంతో కూటమి ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఈ స్టాంపింగ్ విధానం ప్రవేశపెట్టడంలోనూ అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో విజిలెన్స్ విచారణ జరిపింది. విధి నిర్వహణలో రామకృష్ణ చేసిన అవకతవకలపై అభియోగాలు నమోదు చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇవన్నీ కొనసాగుతుండగానే రామకృష్ణ మాతృశాఖకు వెళ్లిపోయారు. పేదలకు గత ప్రభుత్వాలిచ్చిన అసైన్డ్ భూములు వైసీపీ పెద్దల పరమయ్యేలా రిజిస్ట్రేషన్లు చేయటంలో రామకృష్ణ కీలకంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నిక కోసం ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ తెలిపింది. 2023 డిసెంబర్ 15న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు 2024 డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్గా తీసుకోవటం లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిచాక మంత్రిని చేసిన పట్టుదల లేకపోతే ఎలా అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిగా పని చేయకపోతే తాను సీరియస్గా ఆలోచిస్తానని గట్టిగా హెచ్చరించారు. పార్టీకి ఉపయోగపడకపోతే రాజకీయాలు ఎందుకని మండిపడ్డారు.
పట్టభద్రుల ఎన్నికల ఓట్ల నమోదుపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో 9,000కు గాను 2,630 ఓట్లు నమోదు చేశారు. 29% మాత్రమే కావటాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఓట్ల నమోదులో నియోజకవర్గం ఎక్కడుందో చూసుకోవాలని మంత్రి సుభాష్కు హితవు పలికారు. ఎలాంటి ఎన్నిక వచ్చినా ఎమ్మెల్యేలు తమను తాము నిరూపించుకోవాలని తేల్చి చెప్పారు. ప్రతిరోజు పరీక్షగానే భావించాలని, లేదంటే తాను ప్రత్యామ్నాయం ఆలోచిస్తానని తేల్చి చెప్పారు. అంచనాల మేరకు పనిచేయటం లేదని ప్రజలకే చెబుతానని హెచ్చరించారు. పనితీరు బాగాలేదంటూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఓటరు నమోదులో వేగం పెంచాలని, మంత్రులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఫస్ట్ టైం వచ్చావు, నీకెంత గౌరవించింది పార్టీ. వేరే ప్రాంతాల నుంచి వచ్చి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఇచ్చి ఎమ్మెల్యే ఇస్తాను ఎంపీ మంత్రి ఇస్తే కనీసం నీకు పట్టుదల లేకపోతే ఎట్లా ఏదో మిమ్మల్ని అందరినీ ఇచ్చేస్తాను అనుకోవద్దండి. నా బాధ్యత నేను చేస్తున్నా, మీ బాధ్యత మీరు చేయండి. మీరు చేయకపోతే మాత్రం నేను కూడా సీరియస్ గా ఆలోచిస్తాను. పార్టీకి ఉపయోగపడే రాజకీయానికి ఎందుకు పనిచేయాలి, ఏం చేస్తారు మీరు ఎమ్మెల్యేలు? ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీడే మీకు టెస్టే. ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ప్రూవ్ చేసుకోకపోతే నేను కూడా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాను. ప్రజలకు కూడా చెప్తాను నేను కావాలంటే. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్ని బాధ్యతగా తీసుకుని కలిసి పనిచేస్తామని వంగల్పూడి అనిత చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నేరాల నియంత్రణ కోసమేనని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసు అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆమె మహిళలపై అఘాయిత్యాలు, గంజాయి రవాణా, ఇతర అంశాలపై పోలీసు అధికారులతో చర్చించామన్నారు. సత్యసాయి జిల్లాలో ఇటీవల గ్యాంగ్ రేప్ జరగడం బాధాకరమన్న అనిత ఈ ఘటనలో నిందితుడిపై 30 కేసులు ఉన్నాయన్నారు. గతంలోనే ఇలాంటి నేరస్తులపై చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేవని చెప్పారు. ఇలాంటి ఘటనల్లో తక్షణం శిక్షలు అమలు చేయడానికి స్పెషల్ కోర్టు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరనున్నట్లు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి ఆనందాలు పొందుతున్నారంటే కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేశారని మాట్లాడతాడు. ఏది పడుతుంది రాజకీయం చేసేదానికి రెడీగా కూర్చుంటారు. అసలు అడిగింది ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి, ఒక యాక్టివిస్ట్, తన సోషల్ యాక్టివిస్ట్ ఎవరు అమ్మాయి యూట్యూబరు క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కులాలు చూసి అరెస్టులు చేశారు, క్రిమినల్కి కులం ఏంటి అని ఆయన ఆ కాంటెస్ట్లో మాట్లాడితే అవన్నీ కట్ చేశారు. నేను సార్తో కూడా మాట్లాడాను. సార్ ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే అప్పుడు ఆయన ఏం జరిగిందని మొత్తం అంతా క్లియర్గా చెప్పారు. చాలా పాజిటివ్గా తీసుకున్నాను. పొజిషన్లో కూర్చున్నాను, నేను చేయాలి. ఈరోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్టే నాకు. అంటే చెయ్యమ్మా, ఇంకా 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 అగ్రెసివ్గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టే. ఇది వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూముల్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు స్వయంగా పరిశీలించనున్నారు. పల్నాడు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరిట భూములున్నాయి. వాటిలో అటవీ, ప్రభుత్వ భూములు, నీటి వనరులు ఉన్నాయనే ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వారం రోజుల క్రితం సరస్వతి భూముల్ని పరిశీలించిన అధికారులు నివేదిక అందించారు. ఈ మధ్యాహ్నం సరస్వతి పవర్ భూములు పరిశీలనకు వెళుతున్నట్లు పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో 1,500 ఎకరాలకు పైగా భూముల్ని సరస్వతి సిమెంట్స్ కంపెనీ కోసం కేటాయించారు. తర్వాత టీడీపీ ప్రభుత్వం ఈ భూ కేటాయింపుల్ని 2014 తర్వాత రద్దు చేసింది. జగన్ సీఎం అయ్యాక మళ్లీ కేటాయింపులు చేయటం సహా లీజు గడువు 50 ఏళ్లకు పొడిగించారు. కృష్ణానది నుంచి నీటి కేటాయింపులు జరిపారు. కంపెనీ ఏర్పాటు చేయకపోయినా 100 ఎకరాల భూములు కంపెనీ పేరుతో ఉన్నాయి. భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదు. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రికార్డు స్థాయిలో 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్న ఆయన రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఉత్తమ్ సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని రైతులకు తెలిపారు. అనంతరం సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి వచ్చే వేసవిలోపు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న అన్ని ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రైతును బాగా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశమంతా ఒకే ఆహార జోన్గా ఉండాలని, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అఖిల భారత రైస్ మిల్లర్ల సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సమావేశానికి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. రైస్ మిల్లర్లకు ఇవ్వాల్సిన 961 కోట్లలో ఇప్పటికే 221 కోట్లు చెల్లించామని, వారంలో మరో 200 కోట్లు ఇస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
గత ప్రభుత్వం ధాన్యంపై విధించిన సెస్ను 2 నుంచి 1% తగ్గించాలని మంత్రుల కమిటీ సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. రైస్ మిల్లర్స్ రంగంలో నెలకొన్న సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడాలని, అప్పుడే సమస్యలు జటిలం కావని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కెనడాలోని హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ విధ్వంసక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత దౌత్యవేత్తల్ని బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా అంతే దారుణమైనవని పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత స్థైర్యాన్ని ఏమాత్రం బలహీనపరచలేవన్నారు. ఈ ఘటనపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. బ్రాంప్టన్లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు ఖలిస్తానీలు భక్తులపై దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. అన్ని మతాల్ని పాటించే హక్కును కాపాడతామని పేర్కొన్నారు. గణపతి పూజ సందర్భంగా తమ ఇంటికి ప్రధాని మోదీ రావడంపై విమర్శలు చేయడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందించారు. ప్రధానమంత్రి రావడంలో ఎలాంటి తప్పు లేదన్న ఆయన అది బహిరంగ భేటీయేనని, వ్యక్తిగత సమావేశం కాదన్నారు. అధికార విభజన అంటే న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల సమావేశం కావద్దని, చర్చించవద్దని అర్థం కాదని ఓ జాతీయ పత్రిక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అయోధ్య తీర్పునకు ముందు దేవుణ్ణి ప్రార్థించడంపైన స్పందించిన ఆయన తాను అన్ని మతాలపై గౌరవం, విశ్వాసం ఉన్న వ్యక్తినని చెప్పారు. రాజకీయాల్లో పరిణితి అవసరమన్న సీజీఐ న్యాయమూర్తులపై దుష్ప్రచారం చేయటమంటే వ్యవస్థను కించపరచటమేనన్నారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఘర్షణ సమయాల్లోనూ చిరునవ్వు చిందించే వ్యక్తి అని కొనియాడారు.